ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు, సమాధానాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితంలో ఎక్కువగా మనకు ప్రేమ అనేటువంటి భావన వినపడుతూ ఉంటుంది. ఆ ప్రేమ గురించి మరొక కోణాన్ని ఈరోజు తెలుసుకుందాం. దాని పేరు ప్రేమకు ప్రమాణాలు, యూనిట్స్ ఆఫ్ లవ్. ప్రేమకు ప్రమాణాలు. ప్రేమ ఎంత ముఖ్యమైనదనేసి బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంది. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అన్నిటికన్నా ఉత్తమమైనది ప్రేమ కలిగి ఉండడమే. మరి మనము ప్రేమ కలిగి ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? దూరాన్ని అయితే మీటర్లలో కొలుస్తాం, బరువుని కేజీల్లో కొలుస్తాం, వేగాన్ని మీటర్ పర్ సెకండ్తో కొలుస్తాం, బలాన్ని న్యూటన్లో కొలుస్తాం. మరి ప్రేమను దేంట్లో కొలచాలి? ప్రేమకు ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అని బైబిల్లో చూస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రేమగా ఉన్నటువంటి దేవుడు తన ప్రేమని ఎలా వ్యక్తపరిచాడు అంటే, మనము రాకముందే మన కోసం కష్టపడి సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి మీకోసం మీకు అవసరమైన మీకు ఇష్టమైన ఈ సృష్టిని చేశాను. అదేవిధంగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించాను, నా ప్రేమకు గుర్తుగా, నా ప్రేమకు రుజువుగా నా జ్యేష్ఠ కుమారుణ్ణి మీ అందరి కోసం ఇచ్చేశాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించెను. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రేమకు ప్రమాణాలు ఏంటివయ్యా అంటే పనులు, క్రియలు. ప్రేమని దేంట్లో కొలుస్తామంటే పనుల్లో కొలచాలి. దేవుడు మన కోసం ఎన్నో పనులు చేస్తున్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అనుంది బైబిల్లో. ఎందుకు పని చేయుచున్నాడంటే ప్రేమ ఉన్న చోట పని ఉంటుంది. పని ఉంది అంటే ప్రేమ ఉంది అని అర్థం. యేసుక్రీస్తు వారు మనందరి కోసం చనిపోయారు అంటే మనల్ని ప్రేమించాడు అని రుజువుపరుచుకున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నువ్వు దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నావా లేదా అని ఎలా తెలుస్తుంది? దేవుని కోసం ఎన్ని ఎక్కువ పనులు చేశావు, నీ కోసం ఎన్ని ఎక్కువ పనులు చేసుకుంటున్నావు, నీ కోసం ఎన్ని పనులు చేసుకుంటున్నావు, దేవుని కోసం ఎన్ని పనులు చేస్తున్నావు. ఏది ఎక్కువగా ఉంటే దాని పట్ల నీకు ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. యేసుక్రీస్తు వారు పేతురు గారితో ఈ విధంగా చెప్తున్నారు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో. అతడు, అవును ప్రభువా, పేతురు గారు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. అంటే పని చెయ్యి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం పని చెయ్యి. ప్రేమ, పని. ఎంత ఎక్కువగా దేవుని కోసం పని చేస్తే దేవునిని అంత ఎక్కువగా ప్రేమించినట్లు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ప్రేమ అంటే పనులు, ప్రేమకు ప్రమాణాలు పనులే. ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వందనాలు.